హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. విజేత నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. మాధవ్, జ్యోతి కారు దిగి సరాసరి నర్సింగ్ హోమ్లోకి వెళ్ళారు. దాదాపు 20-30 సంవత్సరాల క్రితం యూరోప్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయిన ఒక ఆంగ్లేయుడు భారతదేశంలో మట్టి అయిపోయిన తన భార్య జ్ఞాపకార్థం కట్టించిన భవనం అది. అందులో నర్సులు ఉచితంగా సేవ చేస్తారు. దిక్కులేని ఆడవాళ్లకి హాస్పిటల్లో పురుడు పోసి పంపిస్తారు. ప్రసవించిన తర్వాత ఏ కారణాల వల్లనైనా వద్దని వదిలేసిపోయిన శిశువులని పెంచి పెద్ద చేసి క్రైస్తవ మత బోధకులుగా తీర్చిదిద్దుతారు. సాధారణంగా ఈ నర్సింగ్ హోమ్కి మరీ బీదవాళ్ళు, అసలు దిక్కులేని వాళ్ళు తప్ప ఉన్నత కుటుంబీకులు కానీ గౌరవనీయులైన వాళ్ళు కానీ రారు. జ్యోతి తెల్లగా పొట్టిగా గుమ్మటంలా ఉన్న ఒక సిస్టర్ని కలుసుకుని ప్రసాద్ పేరు చెప్పి తనని పరిచయం చేసుకుంది. సంధ్య విషయం ఎత్తి మాధవ్ని పరిచయం చేసింది. ముందు కుర్రాడు సంగతి ఏమీ చెప్పకుండా సిస్టర్ ఇద్దరిని అనుమానంగా చూస్తూ 1,00,000 ప్రశ్నలు వేసింది. జ్యోతి వాటన్నింటికి చురుగ్గా చాలా తెలివిగా సమాధానాలు ఇచ్చింది. క్షమించాలి, ఆ సమయంలో నేను లేను, చాలా పొరపాటైపోయింది, ఎలాగో అయిపోయిన కంఠంతో అన్నాడు మాధవ్. దానికేముందిలేండి, పొరపాటు చేయటం అనేది మానవ నైజం. అది తెలుసుకొని చక్కదిద్దుకున్నప్పుడే మానవోత్తముడవుతాడు. మీలో కుర్రాడి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాకు వేరే సాక్ష్యాలు కూడా అనవసరం. జ్యోతి అన్ని విధాలా అతికినట్టు చెప్పడంతో సంతృప్తి పొందిన సిస్టర్ నవ్వుతూ ప్రసన్నంగా అంది. ఇద్దరినీ కూర్చోమని చెప్పి బాబుని తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది. ఏడిసింది లక్క పెడతలా మొహం ఇదీను. వెరిపినుగా నిజంగా నువ్వు తండ్రివని నమ్మేసినట్టుంది. జ్యోతి వెటకారంగా నవ్వుతూ అంటున్న మాటలు మాధవ్ చెవుల్ని సోకనే లేదు. అతని గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. సంభ్రమమో ఆశ్చర్యమో తెలియని అద్భుతమైన భావంతో ఓ అంతరాత్మ సుడిగుండంలో పడి గిరగిరా తిరుగుతున్నట్టు ఉంది. ఇది నిజమా నిజమా అని మనసు 10 సార్లు 100 సార్లు ప్రశ్నించసాగింది. 10 నిమిషాల్లో సిస్టర్ తిరిగి వచ్చింది. ఆవిడ వెంట చిటికిన వేలు పట్టుకొని 4-5 సంవత్సరాల కుర్రాడు నడిచి వస్తున్నాడు. మంచి పోషణలో పెరుగుతున్న సూచనగా తెల్లగా బొద్దుగా చక్కటి పిల్ల బొమ్మతో తన వైపు వస్తున్న వాడిని చూడగానే మాధవ్కి పూర్తిగా మతిపోయింది. గుడ్ ఈవినింగ్ చెప్పు అంది సిస్టర్. ఆవిడ చెప్పగానే చెయ్యి జాస్తూ గుడ్ ఈవినింగ్ అన్నాడు సిగ్గుసిగ్గుగా. తన వైపు చాచి ఉన్న ఆ లేత చేతిని తాకటానికి మాధవ్ చెయ్యి క్షణంసేపు వణికింది. కానీ వెంటనే తనకి తెలియకుండానే 2 చేతులు జాపి దగ్గరకు లాక్కున్నాడు. వాడి స్పర్శ తగలగానే శరీరం అంతా విద్యుత్తు ప్రవహించినట్లయింది. చాలా తెలివిగలవాడు, నేను ప్రత్యేకంగా పెంచుకుంటున్నాను. బాబు వైపు ఆప్యాయంగా చూస్తూ అంది సిస్టర్. సంధ్య కళ్ళు పూడిపోయినాయి. ఎంత చక్కటి కుర్రాడు అంది జ్యోతి కూడా. నోనో, ఆ అమ్మాయికి తెలియదు. ప్రసవించగానే చాలా సుస్థి చేసింది. అసలు బ్రతకదనే అనుకున్నారు. ప్రసవించగానే 4-5 రోజులకి ఈ నర్సింగ్ హోమ్ నుంచి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. సంధ్యకి శిశువు కలిగిన విషయం తెలియనీయకుండా నేను తీసుకుని కొద్ది రోజులు పెంచేటట్టు రహస్యంగా ఆమె తండ్రి ఏర్పాటు చేశారు. తర్వాత రజాకార్ మూమెంట్ జరిగింది. ఆయన్ని కాల్చేసినట్టు విన్నాను. తర్వాత నేనే ప్రయత్నించినా ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోలేకపోయాను. ఇప్పుడెక్కడుందో మీకైనా తెలుసా? జ్యోతి మాధవ్ ముఖాలు చూసుకున్నారు. తెలియదు. ఆ గొడవలు జరిగిన తర్వాత కొద్ది రోజులు ఈ ఊళ్ళోనే ఉంది. తర్వాత ఎక్కడికెళ్ళిందో ఏమైందో మాకు తెలియదు అతి సహజంగా అంది జ్యోతి. అలాగా, ఆ సమయంలో నాకు కూడా ఒంట్లో బాగాలేక విశ్రాంతి కోసం మద్రాసు వెళ్ళి కొన్ని రోజులున్నాను. తిరిగి వచ్చిన తర్వాత వాకబు చేస్తే ఏ సంగతి తెలియలేదు. మాధవ్ చెవులు యథాలాపంగా ఈ మాటలు వింటున్నా మెదడు అర్థం గ్రహించడం మానేసింది. అతని 2 కళ్ళు కుర్రాడిలో అణువణువుని ఆత్రంగా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. సిస్టర్ అన్న మాటలో యథార్థం లేకపోలేదు. తన చిన్ననాటి ఫోటోలో ఇంచుమించు ఇలాగే ఉన్నాడు. కానీ ఆ కనుబొమ్మలు, ఆ పెదవుల వంపు పరీక్షగా గమనిస్తే సంధ్య పోలికలు గుర్తుకు వస్తాయి. కుర్రాడి మెళ్ళో వేలాడుతున్న సిలువ చూడగానే అతని మనసు అవ్యక్తమైన ఆవేదనతో గిలగిలలాడింది.
తనకి సత్యం తెలియకపోతే ఇంత చక్కని బాబు సిస్టర్ నీడలో పెరిగి పెద్దయి వ్యక్తిగా రూపొంది ఏ ఫాదర్గానో ఎక్కడో క్రైస్తవ మతం యొక్క ఉన్నతిని చాటుతూ భగవాన్ ఆ పైన ఆలోచించటానికి అతనికి శక్తి చాలలేదు. మధు, ఇక పోదామా? ఇంకా కూర్చుంటే సిస్టర్ ఇంకేం ప్రశ్నలు వేస్తుందో, ఎక్కడ చిక్కుపడి పట్టుబడి పోవాల్సి వస్తుందోనని భయపడిన జ్యోతి లేచింది. అయినా వచ్చిన పని ఎలాగో ముగిసింది. ఇంకెందుకు ఇక్కడ? జ్యోతి త్వరపడడంతో మాధవ్ తప్పనిసరిగా లేచాడు. ఇద్దరూ వెడతామని సెలవు తీసుకుంటుండగా సిస్టర్ మెడ చుట్టూ చేతులు వేసి చెవిలో రహస్యంగా అడుగుతున్నాడు. ఏమిటది? అన్నాడు మాధవ్ కుతూహలంగా. మీరెవరని అడుగుతున్నాడు. వయస్సు చిన్నదైనా ప్రతీదీ తెలుసుకోవాలనే ఆరాటం జాస్తి. బాబు 2 బుగ్గల మీద ముద్దు పెట్టుకుంటూ ఆప్యాయంగా అంది. తండ్రినని చెప్పండి అన్నాడు మాధవ్. జ్యోతి నవ్వేసి అతని చెయ్యి పట్టుకొని బయటకి లాక్కొచ్చింది. సిస్టర్ రూమ్ దాటగానే అప్పటి వరకు బలవంతంగా బిగపట్టుకొని ఇక ఆపుకోలేనట్టుగా విరగబడి నవ్వుతూ భలేవాడివి అంది. ఏమిటది? అన్నాడు మాధవ్ కనుబొమ్మలు ముడుస్తూ. ఎంత బాగా నటించావు, నువ్వు నిజంగా తండ్రివే అని ఆ లక్కపిడత నమ్మేస్తోంది మధు. నువ్వింత బాగా నటించగలవంటే నిజంగా 2 కళ్ళతో చూసినా కూడా నమ్మలేకపోతున్నాను అంది వచ్చి కారులో కూర్చుంటూ. మాధవ్ నవ్వలేదు. గంభీరంగా వచ్చి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. కారు వెళ్తుండగా ఇప్పుడు చెప్పు, సంధ్య నీకెలా పరిచయం, ఎప్పటినుంచి అంది. ప్లీజ్ జ్యోతి, ఇంకెప్పుడైనా సమాధానం చెప్తాను, ఇప్పుడు మాత్రం కాదు అన్నాడు. అతని దృష్టి రోడ్డు మీదకి నిశ్చలంగా చూస్తోంది. జ్యోతి అర్థం చేసుకున్నట్టు నవ్వింది. వెంటనే అతని చేతి మీద తన చేతిని ఆనిస్తూ ఆల్ రైట్, సరే పోనీ, ఇప్పుడైనా జ్యోతి అనవసరంగా మాట్లాడి మనిషి కాదని నమ్ముతావుగా అంది సగర్వంగా. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. చాలా మేలు చేశావు. ఆ జన్మాంతం నీకు కృతజ్ఞుడిని అన్నాడు మాధవ్ సమాధానంగా. దానికే ఉందిలే, నాకు తెలిసింది చెప్పాను. ఇంకెప్పుడు నా మాటలు అనుమానించకపోతే సంతోషిస్తాను, అదే చాలు అంది. పిల్లాడిని చూడగానే మాధవ్ ఎలాగో అయిపోవటం ఆమె కనిపెట్టకపోలేదు. అయితే ఈ మధ్య ప్రవర్తనలో మార్పుకి కారణం సంధ్య అన్నమాట. అసలు వాళ్ళిద్దరికీ పరిచయం ఎలా అయిందో, ఎలాగైనా అవని ఈ దెబ్బతో అతను సంధ్య నీడ చూడటానికి కూడా అసహించుకుంటాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు అనుకుంది. జ్యోతి, ఈ కుర్రాడి సంగతి నీ ఒక్కదానికే తెలుసా, లేక మీ వాళ్ళందరికీ? ఊహూ, మా ఒక్క కుటుంబానికి తప్ప ఎవరికీ తెలియదు. అది కూడా మాకు తెలిసేది కాదేమో. సంధ్య నర్సింగ్ హోంలో ఉన్న ఆ టైంలోనే మా అమ్మ ఊరు నుంచి వచ్చిన ఒక ఆవిడని, ఆవిడకి ఎవరూ లేకపోతే నర్సింగ్ హోంలో చేర్పించడానికి తీసుకెళ్ళాం. అక్కడ సంధ్య ఉంది. సంధ్య వాళ్ళ ఆయా మమ్మల్ని చూడగానే దొంగదానిలా నక్కి నక్కి పారిపోయింది. మా ప్రసాద్ అన్నయ్య తర్వాత మా అమ్మకి సంధ్య విషయం చెప్పాడు. అంతేకాదు, ఈ విషయం ఎక్కడా అనొద్దని, తెలియనట్టు ఊరుకోమని నన్ను గట్టిగా మందలించాడు కూడా. అసలైనా ఎవరిబ్బందులు వాళ్ళవి, మాకేమిటి సంబంధం? మేము అసలు అలా అనవసరంగా అనుకునేవాళ్ళం కాదు. మా నాన్నగారు మమ్మల్ని చాలా శిక్షణతో జాగ్రత్తగా పెంచారు. కారు జ్యోతి వాళ్ళ ఇంటి ముందు ఆగింది. లోపలికి వచ్చి అమ్మకి కనిపించి వెళ్ళవు అంది దిగుతూ. లేదు జ్యోతి, పనుంది, ప్లీజ్ తర్వాత వస్తాను. తర్వాత అంటే రేపొస్తావా? చూస్తాను. కాదు, తప్పక రావాలి. అలాగే. మాధవ్ అప్పటికే కారు బ్యాక్ చేసుకుంటున్నాడు. జ్యోతి సగర్వంగా చూస్తూ చెయ్యి ఊపింది. పోన్లే, పాపం కోలుకోటానికి టైం కావాలి. ఈ సమయంలో దేనికి అతనిని ఒత్తిడి చేసి చిరాకు పరచకూడదనుకుంది. మాధవ్ సరాసరి అక్కడి నుంచి మళ్ళీ నర్సింగ్ హోంకి వెళ్ళాడు. అతనికి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఆకర్షణ అంతా ఆ కుర్రాడిలో కేంద్రీకరించబడి అది అయస్కాంతంలా అతనిని అటువైపు బలంగా లాగుతున్నట్టు అనిపించసాగింది. రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత మాధవ్ హాస్పిటల్కి మంచి ఉల్లాసంగా తిరిగి వచ్చాడు. కొద్ది రోజుల పాటు అప్పుడప్పుడు ముందు వచ్చి బాగా అలవాటు చేసుకున్న తర్వాత బాబుని ఇవ్వటానికి ఎలాగైతేనేం చివరికి సిస్టర్ ఒప్పించి అంగీకారం తెలిపితే కానీ అతను బయటికి రాలేదు. ఫలితంగా కృతజ్ఞతతో అతను నర్సింగ్ హోంకి 10,000 విరాళం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు అతనిలో అపురూపమైన వస్తువేదో పొందిన తృప్తి, ఆనందం కనిపిస్తున్నాయి. ఈసారి అతను సంధ్య వైపు చూడడానికి జంకలేదు, మాట్లాడడానికి సంకోచించలేదు. ఆ పసివాడిని చూసిన తర్వాత సంధ్య తన రక్తంలో రక్తంగా, శరీరంలో ఒక భాగంగా అనిపిస్తోంది. ఇప్పుడిద్దరి మధ్య ఒక అనుబంధం ఉంది.
సిస్టర్ మెడ చుట్టూ చేతులు పెనవేసి గుండెల్లో ముఖం దాచుకున్నట్టు బాబు ఎప్పుడైనా సంధ్యని అలా పెనవేసుకుంటాడా? ఇద్దరూ అలా కలిసి ఉన్న ఆ దృశ్యం చూసే అదృష్టం తనకుందా? ఎప్పటికైనా సరే ముందు భవిష్యత్తులో ఆ రోజు వచ్చి తీరాలి. ఆ రోజు కోసం, ఆ క్షణం కోసం తను తీవ్రంగా కృషి చేస్తాడో, అవసరమైతే జీవితాన్ని పణంగా పెడతాడో. ఎలా ఉంది? వాసు ప్రక్కలో కూర్చుని నుదుటి మీద చెయ్యి వేసి తాకి చూస్తూ అడిగాడు. మీకోసం చాలాసేపు అడిగాడు అంది ఆయా. అలాగా? రాగానే లేపమని మరీ చెప్పి నిద్రపోయాడు. 12 గంటలకు ఎలాగూ మందు ఇవ్వాలి. అప్పుడు నేను దగ్గరే ఉంటాను. మాధవ్కి వాసుని చూస్తుంటే ఇది వరకు ఎప్పుడూ లేని ఓ విధమైన సోదరభావంతో మనసు ఉరకలు పెడుతోంది. మధ్యలో వాసు అనే సారథి లేకపోతే తనకి ఈ విషయాలు ఎప్పటికీ తెలుసుండేవి కావు. ఈ సారథి వల్లే అవతలి తీరంలో ఒంటరిగా నిలబడి ఉన్న సంధ్యని తను చేరుకోవాలి. వాసే లేకపోతే ఆ ఆశ గగన కుసుమంలా కనిపించేది. ఎప్పటికప్పుడు దూరంగా పోయి ఎండమావిలా వెక్కిరించేది. రేపు ఉదయం మేం వెళ్ళిపోతాం అంది ఆయా. సంధ్య మాటలు ఆయా అప్పచెపుతోందని గ్రహించిన మాధవ్ సూటిగా సంధ్య వైపు చూస్తూ ఎందుకని అన్నాడు. వెళ్ళిపోతాం ముక్తసరిగా అని ఊరుకుంది ఆయా. సంధ్య కిటికీ దగ్గర నిలబడి ప్రాణం లేని బొమ్మలా బయటికి చూస్తోంది. మాధవ్కి ఈరోజు సంధ్యని తాకాలనిపిస్తోంది. దగ్గరికి లాక్కొని పిచ్చి పిచ్చిగా ఏవేవో చెప్పాలనిపిస్తోంది. కనీసం దగ్గరగా వెళ్ళి నిలబడాలనే కోరిక అయినా తీర్చుకోకుండా ఉండడానికి నిగ్రహించుకోలేకపోయాడు. లేచి సంధ్య దగ్గరగా వెడుతూ ఏం సంధ్య, ఎందుకని అడిగాడు. సంధ్య చివ్వున తల తిప్పి చూసింది. క్షణంసేపు అతని కళ్ళల్లో కలిపిన ఆ కళ్ళల్లో ప్రపంచంలో అసహ్యం, ద్వేషం అంతా పోగుపోసినట్టుంది. అంతేకాదు, ఏమిటి మనిషి అనే హీనమైన భావం నిండి ఉన్న వాడి అయిన చూపు అది. అప్పటి వరకు ఊహల అలల మీద ఊగుతూ గాలి మెడల్లో విహరిస్తూ మేఘాల్లో తేలిపోతున్న మాధవ్ మనసు చురుక్కుమన్నట్టు తీక్షణంగా ఉన్న ఆ చూపుతో తక్షణం కిందికి దిగి వచ్చింది. వాస్తవికతను గుర్తించి అతను అక్కడ నిలబడలేక మరుక్షణంలో గిరుక్కున వెనక్కు తిరిగి దూరంగా వచ్చేశాడు. ప్రియమైన అక్కయ్యకి వాసు నమస్కరించి వ్రాయినది. నేనిక్కడ క్షేమంగానే ఉన్నాను. ఇంకో వారం రోజులలో ఇంటికి వెళ్ళిపోవచ్చని డాక్టర్ చెబుతున్నాడు. 6 వారాలు ఎంతో త్వరగా తిరిగిపోయాయి కదూ. అక్క, నాకు బుద్ధి తెలిసిన తర్వాత నిన్ను చూడకుండా ఇన్ని రోజులు నేనెప్పుడూ ఉండలేదు. నాకెలాగో ఉంది. ఎప్పుడెప్పుడు నీ దగ్గరకు పరిగెత్తుకొస్తానా అని ఆత్రంగా ఉంది. ఒక్క వారం రోజులేగా, ఎక్సర్సైజ్ మానేస్తే ఏమవుతుంది అంటే మాధవ్ ఒప్పుకోవడం లేదు. అక్క, మళ్ళీ నా 2 కాళ్ళ మీద ఇలా నడుస్తుంటే ఎంత బాగుందని. పాత జీవితం అంతా భయంకరమైన పీడకలలా తోస్తుంది. పడుకొని నిద్రపోవాలంటే భయం. మళ్ళీ నిద్ర మెలకువ వచ్చేసరికి కుంటివానిగా మంచంలో ఉండిపోతానేమో, అదంతా కలేమో అనిపిస్తుంది. ఆ ఊహ వస్తే చాలు మైళ్ల కొద్దీ వేగంగా పరిగెత్తటానికి మనసు తొందరపడుతుంది. అలాగని మాధవ్కి చెప్తే ఆయన నవ్వి నా బుగ్గ పట్టుకొని సాగదీస్తూ నీకు ఆలోచనలు అధికం, అంతకంటే ఏమీ లేదు అంటారు. అక్క, ఆయన ఎంతో మంచివాడు కదూ. ఇది ఏనాటి రుణమో మరి. మనం అడగకుండా కేవలం భగవంతుడు పంపిన దేవదూతలా వచ్చి నా జీవితాన్ని చక్కబరిచాడు. మనం ఏమిస్తే ఆయన చేసిన ఈ సహాయానికి రుణం తీర్చుకోగలమో చెప్పు. నువ్వేమో కనీసం ఒక్క మంచి మాట అయినా మాట్లాడవయ్యే. అప్పుడప్పుడు ఇది గుర్తుకొచ్చి సిగ్గుతో నాకు చావాలనిపిస్తుంది. ఆయన మంచివారు కాబట్టి పట్టించుకోరనుకో. అక్క, ఎవరో నీ ఇంట్లో వస్తువు ఎత్తుకుపోయారని చెప్పి మిగతా ప్రపంచంలో అందర్నీ దొంగల క్రింద జమకడితే ఏం బాగుంటుంది చెప్పు. నాకు తెలుసు, తర్వాత ఈ లోకంలో నీకు ఆయన ఒక్కరే ఆత్మీయులు. అది నువ్వెప్పటికీ గ్రహిస్తావో నాకు తెలియకుండా ఉంది. నువ్వింత నిర్లక్ష్యంగా ఉన్నా ఆయన కాస్తైనా పట్టించుకుంటున్నారా? అంతటి విశాల హృదయం ఎవరికి ఉంటుందో చెప్పు. కాస్త వింటాను. ఈ ఒక్క విషయం చాలదు ఆయన వ్యక్తిత్వం అర్థం చేసుకోవటానికి. మాధవ్ లాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా ఈ లోకంలో అక్కడక్కడ దయ, ధర్మం, జాలి, స్నేహం కనిపిస్తున్నాయని నా ఉద్దేశం. కేవలం నా నిస్సహాయ స్థితి చూసి జాలిపడి చితికిపోయిన మన కుటుంబం మీద సానుభూతితో కాకపోతే అతనికి ఇదంతా చేయాల్సిన అవసరం ఏమిటి? నాకెందుకో మీ ఇద్దరూ స్నేహంగా ఉంటే బాగుండనిపిస్తుంది. నాకు తెలుసులే, ఇలా చెప్తే నీకు కోపం వస్తుంది. అయినా చెప్పకుండా ఉండలేను. ఉండటానికి నా మనసు అంగీకరించడం లేదు. అక్క, అసలు సంగతి మర్చిపోయాను. నిన్న ఈ హాస్పిటల్కు మోహన్ వచ్చాడు.
వాళ్ళ మామయ్యకి యాక్సిడెంట్ అయ్యి చెయ్యి విరిగితే ఇక్కడ చేర్పించాడట. నేను వరండాలో తిరుగుతుంటే కనిపించాడో. వాడు నన్ను గుర్తుపట్టలేదు. నేనే గుర్తుపట్టి వాడి దగ్గరకు వెళ్ళి పలకరించాను. మళ్ళీ నడుస్తున్న నన్ను చూసి ఎంత తెల్లబోయాడని. వాడిప్పుడు 5వ ఫారం చదువుతున్నట్ట. క్రికెట్ ఆట బాగా వచ్చిందట. వాడి మొహం, వాడికసలు బ్యాట్ పట్టుకోవడం నేర్పింది నేను. వాడి కబుర్లు వింటుంటే ఎంత ఈర్ష్య అనిపించిందని నాకీ కాలు కుంటి లేకపోతే ఈసరికి నేను కూడా వాడితో పాటు ఉండాల్సింది కదూ. ఇప్పుడైనా టైం మించిపోలేదు, దిగులు పడకు అంటారు మాధవ్. నిజంగా ఆయన పేరు తలిస్తేనే నాకు 2 చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. ఎలాంటి సమయంలో కూడా మనిషి దిగజారిపోకుండా ధైర్యం చెప్తారు. అక్క, కాలు నయం అయిపోయిందిగా. మామూలుగా నడవగలుగుతున్న నేను మళ్ళీ చదువుకోవచ్చు కదూ. నువ్వు నన్ను స్కూల్లో చేర్పిస్తావుగా. మళ్ళీ పుస్తకాలు పుచ్చుకొని అందరిలా నేను కూడా స్కూల్కి వెళ్తున్న దృశ్యం కళ్ళ ముందు కదులుతుంటే, భగవాన్, సంధ్య లాంటి అక్కని, మాధవ్ లాంటి స్నేహితుణ్ణి పొందడానికి క్రిందటి జన్మలో నేనేం సుకృతం చేశానో అని అనిపిస్తుంది. మీరిద్దరూ అంత మంచివాళ్ళు, నాకెంత ఆప్తులు. ఆయాని అడిగానని చెప్పు. 4-5 రోజుల్లో పరిగెత్తుకొస్తున్నానని తెలియచేయి. ఉంటాను. ఇట్లు వాసు. సుదీర్ఘమైన ఆ ఉత్తరం నిండా మాధవ్ గొడవే. ఎంత చిత్రం. ద్వేషంతో, అవమానంతో అక్క మనసు కరకరమంటే, కృతజ్ఞతతో, స్నేహంతో తమ్ముడి మనసు తొణికిసలాడుతోంది. ఉత్తరం ఎన్నిసార్లు చదివినా ఎక్కడా అక్క నువ్వెలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అనే ముక్కలేదు. సాయంత్రం పూట కూరగాయల తోట దగ్గర పరధ్యాసగా నిలబడిపోయి ఆ రోజు మధ్యాహ్నం తమ్ముడి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాన్ని పదే పదే నెమరు వేసుకుంటోంది సంధ్య. వాసు కాలు నయం అయిందన్న ఆనందాన్ని ఈ చదువుకుంటాననే గొడవ ఆవిరిలా మాయం చేస్తోంది. ఇప్పుడు ఇంకో కొత్త సమస్య తలెత్తింది. వాసు చదువు కోసం ఇక ఊపిరి ఆడనివ్వడు. తనకి కూడా చదివించాలనే ఉంది. కానీ ఎలా, ఏం పెట్టి? వేరే ఊరు వెళ్ళి చదువుకోవాలంటే మాటలా? ఎంత డబ్బు కావాలి? ఈ కూరగాయల మీద వచ్చింది పొదుపుగా వాడుకుంటే బొటాబొటీగా తినటానికి సరిపోతోంది. ఇంకా పై ఖర్చులకు కూడా ఎక్కడ మిగులుతుంది? సంధ్య దృష్టి తోట మీదకి మళ్ళింది. చెట్లు, పాదులు ఎదిగి కాపుకి వచ్చాయి. పువ్వులు పిందెలతో కలకలలాడుతున్నాయి. ఈ తోటంటే సంధ్యకి చంటి బిడ్డతో సమానం. కష్టపడి బ్రతకటంలో ఎంత తృప్తి ఉంది. మొదట ఈ కాయ కష్టానికి శరీరం ఎదురు తిరిగినా తర్వాత క్రమేపీ అలవాటు పడిపోయింది. ఇప్పుడు బాధేమీ అనిపించదు. సరికదా, అదో విధమైన ఆనందం కలుగుతుంది. పోనీ ఈ స్థలాన్నే ఇంకా చదును చేసి తోటని ఆ వైపుకి పెంచి పెద్ద చేస్తే బాగానే ఉంటుంది. కానీ మళ్ళీ బోలెడంత ఖర్చు. చేతి క్రింద ఇంకో మనిషి అవసరం. ఇప్పటికే ఆయా తను శక్తికి మించి చేస్తున్నారు. డబ్బు పెట్టుబడి పెట్టాలి. అన్నీ సమస్యలే. అలాగని వాసుని చదువు విషయంలో నిరాశపరచడం కూడా ఇష్టం లేదు. వాసు చదువుకొని పైకి వస్తే ఒకనాటికైనా తన కష్టాలు తీరుతాయి. వయసు గడిచిన తర్వాత నిశ్చింతగా గడుస్తుంది. ఎల్లకాలం తనకి శక్తి ఉంటుందని ఏం నమ్మకం? అందుకే ఈ లోపల వాసు ఈ భారం మోయగలిగిన శక్తిని కల్పించాలి. పోనీ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకుంటే? వద్దు. మళ్ళీ పాత మనుషులు, పాత విషయాలు అవన్నీ గుండెల్లో పొడిచినట్లయి అసలు జీవితం అంటేనే విరక్తి పుడుతుంది. సంధ్య కళ్ళ ముందు జ్యోతి ముఖం మెదిలింది. చదువుకునే రోజుల్లో జ్యోతికి తన మీద అకారణంగా అసహ్యంగా ఉండేది. అది ఈర్ష్యతో కూడిన చేతకానితనం అని తనకు తెలుసు. జీవితం తలక్రిందులై దురదృష్ట దేవత క్రూరంగా నవ్విన ఈ రోజుల్లో తన పతనానికి ఎక్కువగా సంతోషించిన వ్యక్తి జ్యోతి అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఆ రోజు హాస్పిటల్లో తనని చూసిన తర్వాత బయటికి వెళ్ళిపోయినప్పుడు మాధవ్కి ఏమని చెప్పి ఉంటుంది? ఇంకేముంది, కానీ ఈ దౌర్భాగ్యానికి అంతటికీ కారణం ఎవరు? 100 ఏళ్ల జీవితం నాశనం చేసుకుని ఈ మారుమూల ఈ పల్లెటూళ్ళలో జీవశ్చవంలా బ్రతకటానికి బలి చేసింది ఎవరు? అందరిలా ఆత్మీయతకి, గౌరవాభిమానాలకి దూరం అయ్యి వెల్తిగా బ్రతుకుతున్నది ఎవరి మూలంగా? ఎవరి మూలంగానో ఆ హీనుడికెలా తెలుస్తుంది? ఎవరు తెలియచెప్తారు అతనికి? అన్నింటికంటే అసలు గుర్తుకు వస్తేనే భరించలేని దారుణం. చివరికి తండ్రి తనని నిర్లక్ష్యంతో కుటుంబ గౌరవాన్ని మంటగలిపిన భూతంలా చూసేవారు. పరువు ప్రతిష్టలని మృంగిన రాక్షసిలా యవగించుకునేవారు. ఆయన చూపుల్ని, ఆ కళ్ళల్లో అసహ్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటేనే మనసు విలవిల్లాడుతుంది. అన్నింటికంటే అపురూపంగా తను చూసుకున్నది తండ్రి ప్రేమ.
అది పోగొట్టుకున్నప్పుడు తను చూసిన నరకం ఎవరు ఊహించగలరు? అవన్నీ ఎలా మర్చిపోతుంది? వాసుకి తన అవిటితనం బాగు చేయించాడు కాబట్టి కృతజ్ఞతతో మాధవ్ దేవుడుగా కనిపించవచ్చు. కానీ తన జీవిత కుసుమాన్ని నిర్దాక్షిణ్యంగా నలిపి నాశనం చేసిన మనిషి ముఖం వెగటు లేకుండా తనెలా చూడగలుగుతుంది? అయినా ఇదేం దురదృష్టం! అతనే వచ్చి స్వయంగా వాసుకింత సహాయం చేయటం ఎంత విచిత్రం! అదే ఇంకో వ్యక్తి అయితే కృతజ్ఞతతో చర్మం ఒలిచి అతనికి చెప్పులుగా కానుక అర్పించేది. ఇప్పుడు వేరు. వాసుకి తనలో ఉన్న ఈ బాధంతా ఎలా తెలుస్తుంది? సిగ్గు విడిచి తనెలా చెప్పగలుగుతుంది? చెప్పలేదు. నిశ్శబ్దంగా ఈ గరళాన్ని మృంగి ఊరుకోవటం కంటే గత్యంతరం లేదు. తనకి కావలసింది వాసు క్షేమం. వాడి ఆరోగ్యం కోసం, వాడిని బాగుచేసి మళ్ళీ జీవితం ఇవ్వడం కోసం గర్భశత్రువు అయినా సరే వాళ్ల ముందు మోకాళ్ల మీద కూలబడి 2 చేతులు చాచి భిక్షం తీసుకుంటుంది. సిగ్గుపడదు, అవమానం అనుకోదు. మాధవ్ పట్ల తను చూపే నిర్లక్ష్యం, అతనిచ్చిన వస్తువులను తాకాలంటే చూపే అసహ్యం ఆయాకి కూడా అర్థమవక కుతూహలంగా చూస్తుంది. కళ్ళతో కారణం ఏమిటి చెప్పమని ప్రార్థిస్తుంది. కానీ నోరు తెరిచి అడగలేదు. కారణం ఎంత కన్న తల్లిలా చూసినా కొన్ని విషయాల్లో యజమానికి నౌకర్లకి ఉండే హద్దుని తను గిరిగీసి చూపిస్తుందని ఆయాకి అనుభవపూర్వకంగా తెలుసు. అప్పటికే మేఘావృతం అయి ఉన్న ఆకాశం నుంచి టపటపమని చినుకులు రాలి మీద పడటంతో సంధ్య ఉలిక్కిపడి తలెత్తి చూసింది. ఆకాశంలో పడమటి దిక్కు నుండి కారుమబ్బులు గుంపులు గుంపులుగా ఇటువైపు వస్తున్నాయి. బాగా వానని సూచిస్తున్న వాతావరణం చూసి ఆలోచనల వేగం నుంచి తేరుకున్న సంధ్య గబగబా ఇంటికి నడిచింది. వచ్చావు కదా, పెద్ద వాన పడేట్టుంది, తడిసిపోతావేమోనని భయపడ్డాను అంది ఆయా ఎదురొస్తూ. అప్పటికే గాలి జోరు ఎక్కువైంది. చూస్తుండగానే కుండపోతగా వర్షం ప్రారంభమైంది. చీకటి పడిపోయింది. వేగంగా వీస్తున్న గాలికి తలుపులు కిటికీలు కొట్టుకోవడం ప్రారంభించాయి. ఆకాశంలో మెరుపులు ఉరుముల మధ్య మేఘాలు గర్జిస్తూ పరవళ్లు తొక్కటం ప్రారంభించాయి. తోటంతా పువ్వు మీద పిందె మీద ఉంది. ఈ గాలివాన చూస్తుంటే దిగులుగా అంది సంధ్య. ఆయా మాట్లాడలేదు. ఈ వానకి తోట ఏదన్నా అయితే అది సంధ్య మనసు మీద ఎంత దెబ్బతీస్తుందో, ఎండనక వాననక ఎంత కాయ కష్టం చేసి ఫలితం కోసం ఎదురుచూస్తోందో ఆయాకి కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? రాత్రంతా వర్షం పడుతూనే ఉంది. ఉదయానికి తగ్గకపోగా గాలి విసురు మరింత ఎక్కువైంది. పగలంతా ఒక్క నిమిషం కూడా తెరిపివ్వలేదు. ఈ ఈదురుగాలితో కుంభవృష్టి కురుస్తూనే ఉంది. సాయంత్రం అవుతుండగా ఒక్కసారి తోటకు వెళ్ళి చూసి వస్తాను అంది సంధ్య. ఈ వానలోనా నీకేమైనా మతిపోయిందా? ఆయా కసిరింది. ఈ ఊరికి వచ్చిన తర్వాత ఈ 2-3 సంవత్సరాలలో ఇంత పెద్ద వర్షం ఎప్పుడూ పడలేదు. ఇల్లు వేసి చాలా రోజులు కావడం వల్ల పెంకుల మధ్య నుంచి ఇంట్లోకి వాన కురుస్తోంది. చీకటి పడింది. ఆయా వెలిగించి పెట్టిన లాంతరు గాలికి రెపరెపలాడుతోంది. రాత్రి వాన తగ్గే సూచనలేవి కనిపించలేదు. వాసు పడుకునే మంచం మీద సంధ్య ముడుచుకుంది. ఆయా ఇంట్లో ఉన్న చెంబులు గిన్నెలు తెచ్చి అక్కడక్కడ వాననీళ్లు పడుతున్న చోట పెట్టింది. అయినా లాభం లేకుండా ఉంది. రాత్రంతా ఇలాగే పడితే ఇల్లంతా వాననీళ్ళకి నిండిపోయేట్టుగా ఉంది. గోడల నుంచి కూడా తేమగా నీళ్లు ఊరుతున్నాయి. సంధ్య నిస్సంకోచంగా చూస్తూ కూర్చుంది. వాకిలి తలుపులు తెరిచినట్టు చప్పుడైనాయి. ఎవరు అంది ఆయా బిగ్గరగా. ఎవరూ లేరు. నీకు ఒకటే ఆలాపన, గాలి శబ్దం. సంధ్య విసుక్కుంది. నాకు ఎవరో పిలిచినట్టు వినిపించింది. కావాలంటే వెళ్ళి చూడరాదు? ఇంత చీకట్లో ఎవరు వస్తారో ఇక్కడికి అనుకుంది. ఆయా వెళ్ళి తలుపు తీయగానే మాధవ్ రెయిన్ కోట్ నుంచి నీళ్లు కార్చుకుంటూ లోపలికి వచ్చాడు. అతన్ని చూడగానే సంధ్య చటుక్కున లేచి నిలబడింది. ఒక్కసారి తలుపులు తెరుచుకోగానే హఠాత్తుగా వచ్చిన గాలి విసురుకి లాంతరు రెపరెపలాడింది. ఆయా చప్పున వెళ్ళి చేతులు అడ్డుపెట్టింది. మాధవ్ వెంటనే తన వెనుక తలుపు మూసేశాడు. మీరు ఊరి నుంచి ఎప్పుడు వచ్చారు అంది ఆయా. ఉదయమే వచ్చాను. బయటకి కదలనివ్వకుండా ఒకటే వర్షం. సాధారణంగా అతను ఊరు నుంచి రాగానే సంధ్య వాళ్ళింటికి వచ్చి వాసు క్షేమ సమాచారాలు తెలియజేస్తాడు. మాధవ్ ఇంటి నిండా పరిచిన గిన్నెల వంక ఆశ్చర్యంగా చూస్తున్నాడు. పొడుగ్గా ఉన్న రెయిన్ కోట్లో అతను మరింత పొడవుగా లావుగా కనిపిస్తున్నాడు. వానజల్లుకి తడిసిన జుట్టు నుదుటి మీద పడి అంటుకుపోయింది. అది ఒక అందంగా ఉంది.
అప్పటికప్పుడే ఇప్పుడెంత బాగుంది అనిపించి మరోసారి చూడాలి అనిపించే ప్రత్యేకత ఉంది ఆ జుట్టుకి. ఒకటే వాన, ఈ రాత్రికి కూడా తగ్గేట్టు లేదు అంది ఆయా. ఇల్లంతా కురుస్తోందిలా ఉందే, రెయిన్ కోట్ విప్పేస్తూ అన్నాడు. దాన్నుంచి కారుతున్న నీళ్లు కాలువ కడుతున్నాయి. ఇంత వానలో ఇప్పుడు ఈ చీకట్లో రాకపోతే ఏం మునిగిపోయిందో. క్రిందికి చూస్తూ నిలబడిన సంధ్య ముఖం చిట్లించుకొని కనుబొమ్మలు ముడుచుకొని అనుకుంది. లోపలంతా కూడా కురుస్తోందా అంటూ మాధవ్ చొరవుగా లోపలంతా చూసి తిరిగి వస్తూ, బాప్రే, గోడలు కూడా కారుతున్న నీళ్లతో నానున్నాయి అన్నాడు. ఆయా మాట్లాడలేదు. ఈ రాత్రికి వాన తగ్గదు అన్నాడు. మళ్ళీ ఎవరూ సమాధానం చెప్పలేదు. సంధ్య వంచిన తల ఎత్తలేదు. నది ఇప్పటికే ఒడ్డు రాచుకొని ప్రవహిస్తోంది. ఏ క్షణంలో పొంగినా పొంగవచ్చు. పల్లెవాళ్లంతా గుడిసెలు ఖాళీ చేసి ఊళ్ళోకి వచ్చారు. ఈ రాత్రంతా వాన పడితే నది పొంగటం మాట దేవుడెరుగు. ముందీ వర్షపు నీళ్లతోనే ఈ ఇల్లు మునిగిపోయేలా ఉంది. నవ్వుతూ అంటుండగానే పైనుంచి టపటపా చినుకులు వచ్చి అతని తల మీద పడినాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి మాధవ్ అనుకోకుండా సంధ్య వైపు జరిగాడు. ఈ రాత్రప్పుడు ఎక్కడికి వెడతాం అంది ఆయా సందేహంగా. మా ఇంటికి రండి, మళ్ళీ తెల్లవారుగానే వచ్చేద్దురుగాని అన్నాడు మాధవ్. పర్వాలేదు, వాన తగ్గిపోయింది మొట్టమొదటిసారిగా మాట్లాడుతూ అంది సంధ్య. లాంతరు వెలుగులో క్షణంసేపు సంధ్య వైపు చూస్తుండిపోయిన మాధవ్కి సంధ్య నిలబడిన తీరు, ఆ వంచుకున్న ముఖం చూసేసరికి దగ్గరగా వెళ్ళి బలవంతంగా 2 చేతులతో ముఖం పైకెత్తి కళ్ళెత్తి చూడమని ఆజ్ఞాపించాలి అనిపించింది. అలా చూసినప్పుడు నేనేం చేస్తే నీకు నా మీద ఉన్న అసహ్యం పోతుందో చెప్పు. సముద్ర తీరాలు ఈదనా, మంచు కొండల మీద నుంచి క్రిందికి జారనా, అగ్నిపర్వతాల మధ్య నుంచి చిరునవ్వుతో నడవనా? ఏం చెయ్యను? ఏం చేస్తే నీ ముఖంలో ఆవరించుకున్న కాఠిన్యం కరిగి నా పట్ల ప్రసన్నత కలుగుతుందో చెప్పు సంధ్య అని అడగాలనిపించింది. కానీ పైకి మాత్రం మామూలు స్వరంతో అతి సహజంగా, అర్ధరాత్రి వేళ ఏదైనా అయితే అన్నాడు. ఏం కాదు దృఢంగా వచ్చింది సమాధానం. కీడించి మేలించడం మంచిది. చెడును ఊహించి జాగ్రత్త పడటంలో నష్టం ఏమీ లేదు. ఈ రాత్రి ఏమీ కాదని మీరూరుకుంటే ఏదైనా అవ్వవచ్చని నా భయం. మనిషికెప్పుడు తన నమ్మకాల మీద గుడ్డి విశ్వాసం పనికిరాదు. భగవంతుడు ఒక్కోసారి మనం ఊహించిన దానికి పూర్తి వ్యతిరేకంగా జరిపిస్తాడు. చివరి శ్లేష ఒక్క సంధ్యకే అర్థమైంది. క్షణంసేపు నిశ్శబ్దం ఏర్పడింది. లాంతరు ఒత్తి సరిచేస్తున్న ఆయా సంధ్య వైపు చూసింది. ఈ గాలి, ఈ వాన, నీళ్లలో నానుతున్న ఈ గోడలు చూస్తుంటే ఆవిడకి భయంతో ప్రాణం పోతోంది. కనీసం కప్పుకునేందుకు మంచి బట్టలు కూడా లేవు. ఏమంటావు ఆయా? మాధవ్ తనే పనైనా చేయదలుచుకుంటే ఆయాతోనే సంప్రదిస్తాడు. నాదేముంది అనుమానంగా అంది. అయితే తక్షణం బయలుదేరు. చిన్నవాళ్ల అభిప్రాయాలకి విలువ ఇవ్వాల్సిందే, కాదనను. కానీ పెద్దరికంతో ఆజ్ఞాపించాల్సిన సమయాలు కూడా ఉన్నాయి. సంధ్య ముఖం ఎర్రబడటం ఎవరూ గమనించలేదు. నేను ప్రాణం పోయినా సరే ఇక్కడే ఉంటాను, కానీ మీ ఇంటికి రాను. ఇక్కడి నుండి వెళ్ళు అని బిగ్గరగా అరవాలనిపించింది. కానీ వివేకం కోపాన్ని ఆగమని హెచ్చరించింది. ఆయాని చూసి మాట్లాడమని బ్రతిమలాడింది. సంధ్య కళ్ళెత్తి ఆయా వైపు చూసింది. చలిలో గడగడలాడుతూ భయంతో అనుమానం నిండిన కళ్ళతో వెళదాం అని ప్రాధేయపడుతూ దీనంగా ఉన్నట్టు ఉన్న ఆవిడ ముఖం కనిపించగానే సంధ్య తగ్గింది. ఈ గాలికి, ఈ వానకి ఆయాకి ఏదైనా జబ్బు చేస్తే అది మరీ కష్టం. సంధ్య రాజీ పడక తప్పలేదు. ఎలాగైతేనేం బయలుదేరారో. మీరిద్దరూ ఈ రెయిన్ కోటు కప్పుకోండి, తల తడవకుండా ఉంటుంది. మాధవ్ రెయిన్ కోట్ అందించాడు. ఆయా తీసుకుంది. అవసరం లేదు, నేనిలా రాగలను. తల తిప్పేసి విసురుగా అంది సంధ్య. అనేటప్పుడు ఆ కళ్ళల్లో కనిపించిన కంపరం మాధవ్ గుర్తించకపోలేదు. ఆయాకి కోటు జాగ్రత్తగా కప్పాడు. ఇంటికి తాళం వేసి వరండా దిగుతుంటే మట్టిలో సంధ్య కాలు జర్రున జారింది. జాగ్రత్త. వెనకగా వస్తున్న మాధవ్ చప్పున బలంగా జబ్బగుచ్చి పట్టుకుని పడిపోకుండా ఆపాడు. ఆ ప్రయత్నంలో సంధ్య తల వచ్చి అతని గుండెలకి ఆనింది. సరిగ్గా నిలబడి మాధవ్ చేతిని విదిలించుకునే లోపల అతనే వదిలేశాడు. అతని స్పర్శ అసహ్యంగా ఉన్నమాట వాస్తవమే. కానీ మెరుపులా అతనలా పట్టుకొని ఆపకపోతే ఈ పాటికి బురదలో బోర్లా పడి ఉండేది. అందుకే సంధ్య అనుకున్నంతగా అసహించుకోలేకపోయింది.
ఎప్పుడూ దూరం నుంచి బేలగా చూడటం తప్ప దగ్గరగా ఈ ఇల్లు ఎలా ఉంటుందో సంధ్యకి ఆయాకి ఇద్దరికీ తెలియదు. వరండా దాటి లోపల అడుగు పెట్టేసరికి హాలు నిండా బిలబిలలాడుతూ చాలామంది కనిపించారు. వాళ్ళల్లో ఎక్కువ మంది పనివాళ్ళు ఉన్నారు. సాలీలు కొంతమంది, కమ్మరి వాళ్ళు కూడా ఉన్నారు. మగవాళ్ళు కూడా ఉన్నారు. మగవాళ్ళు కంబళ్ళు కప్పుకొని కూర్చున్నారు. వాళ్ళందర్నీ చూసిన తర్వాత సంధ్య తేలికగా నిట్టూర్చింది. తల దాచుకోవడానికి ఆశ్రయం ఇవ్వటంలో మాధవ్ తనకి ప్రత్యేకత చూపలేదు. చాలామంది అనాథల్లా తను వచ్చింది అంతే. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.